అగ్ని న్యూస్ కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. తిరుమల లడ్డు విషయం వివాదాస్పదంగా మారింది. దాంట్లో జంతు సంబంధించిన ఆయిల్స్ వాడారంటూ వచ్చిన కథనం ఏదుందో అది వివాదాస్పదంగా మారింది. హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందంటూ ముఖ్యంగా ఏదైతే నెయ్యి వాడుతున్నారో ఆ నెయ్యి కల్తీది, దాంట్లో జంతువులకు సంబంధించిన కలవరాలు ఉన్నాయని చెప్పేసి, దానికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయని చెప్పేసి వస్తున్న ల్యాబొరేటరీ రిపోర్ట్ ఏదుందో అది సంచలనంగా మారింది. అదేవిధంగా దానిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. మరోసారి అంటే ఇక్కడ తిరుపతిలో ఉండే 3 ల్యాబ్లతో పాటు ప్రామాణికంగా ఉన్న ల్యాబ్లో పరీక్ష చేసి దానిపైన దృష్టి సారించాలని, కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నారంటే ఆయన ఎదురుదాడి చేశారు. మొత్తం మీద తిరుమల లడ్డు వివాదాస్పదంగా మారింది. హిందూ మనోభావాలు దెబ్బతున్నాయంటూ పలువురు దానికి సంబంధించిన ఖండనిస్తున్నారు. మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కూడా పలువురు ఆధ్యాత్మికవేత్తలు, పార్టీ నాయకులు టీటీడీ లడ్డు పైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారేమన్నా చూద్దాం. శాసన వీరబ్రహ్మం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు, మార్కాపురం. నిన్న ఇవాళ ఏ టీవీలో చూసినా, ఏ పత్రికల్లో చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం జరిగే అవినీతి భాగవతం దేశ ప్రజలే అందరూ కూడా ఇవాళ ఖండిస్తున్నారు. ఇది కల్తీ కావడానికి ఇది చెయ్యాలనే చేసింది తప్ప ప్రత్యేకమేం కాదు. కారణం ఏంటంటే ఎంత కల్తీ జరిగితే వైసీపీ నాయకులకు అంత ఆదాయం ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఇది ఏర్పాటు చేశారు. ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉండే వాళ్ళనే ఇక్కడ మరి చైర్మన్లకు చేయాలి, కానీ ఒక పక్క కన్వర్టెడ్ అని చెప్పుకునే వాళ్ళని చేసినారంటే ఇది వీళ్ళకి భక్తి లేదు, ఈ దేవస్థానం మీద వాళ్ళకి ఎలాంటి అవి మంచితనం కూడా లేదు. అందుకనే ఎప్పుడు కూడా ఎవరైతే ఈ కల్తీ వ్యాపారం చేశారో ఈ ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం జరగడమే కాకుండా దేవుని ఆదాయం ఏ విధంగా పోతుందో, గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న 7 కొండలను 6 కొండలు చేస్తారంటే ఏ గతి అయిపోయిందో ఈరోజు కూడా ఈ చేసిన వాళ్ళందరికీ కూడా అలా గతి పడుతుంది కూడా. అందువలన తక్షణమే చర్య తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటేనే జనంలో ఒక మనోభావ నమ్మకం అనేది కలుగుతుందని కూడా ఈ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఆర్కేజే నరసింహం. హిందూ ధర్మ ప్రచార మండలి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశాను. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళకి పూర్తిగా ఇబ్బందికరంగా ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో అనేక రకమైనటువంటి ఈ దుశ్చర్యల వల్ల ఆదాయం తగ్గుతుందనో భావనో, కాంట్రాక్ట్ తగ్గడం వలనో, ప్రసాదములో కల్తీ నెయ్యి వలన ప్రజల మనోభావన పూర్తిగా దెబ్బతిన్నది. కావున వీటి మీద తగు చర్యలు తీసుకొని ఆ చర్యలు పాల్పడిన వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.